హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ PLSU09. ఈరోజు మీకు స్పర్శ్ పోర్టల్లో మీ లైఫ్ సర్టిఫికేట్ అప్డేట్ అయిందో లేదో అప్డేట్ అనేది తెలుసుకోవాలంటే ఏ విధంగా అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను నేను. ఇందులో మీకు 3 ఆప్షన్స్ ఉంటుంది. ఫస్ట్ మీది లైఫ్ సర్టిఫికేట్ అప్డేట్ చేసిన తర్వాత మీకు SMS ద్వారా మీకు 48 అవర్స్లో మీకు SMS సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మీకు మెసేజ్ వస్తుంది. అలా వస్తే మీది ఆటోమేటిక్ లైఫ్ సర్టిఫికేట్ అప్డేట్ అయినట్టు. ఒకవేళ ఆ సర్వర్ ఇష్యూ వల్ల మీకు SMS రాలేదు అంటే మీరు ఇంకా 2 ఆప్షన్స్ మీరు చూసుకోవచ్చు. ఎలా అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ మీరు గూగుల్ క్రోమ్కి వెళ్ళేసి స్పర్శ్ డిఫెన్స్ పెన్షన్ GOV.in టైప్ చేస్తే ఫస్ట్లో మీకు స్పర్శ్ అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది. క్లిక్ చేయండి. నెక్స్ట్ లాగిన్ మీ PPR నంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. లాగిన్ బటన్ క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు OTP మీ రిజిస్టర్ మొబైల్కి వస్తుంది, అది ఎంటర్ చేయండి. తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. మీకు స్పర్శ్ మెయిన్ లాగిన్ డిస్ప్లే అవుతుంది. అందులో మీరు లైఫ్ సర్టిఫికేట్ ఎలా చూడాలంటే రైట్ సైడ్లో మీకు మై డాక్యుమెంట్, లైఫ్ సర్టిఫికేట్, మై ప్రొఫైల్, ట్రాక్ సర్వీస్ రిక్వెస్ట్ అని ఉంది కదా. ఇక్కడ మీరు లైఫ్ సర్టిఫికేట్ క్లిక్ చేయండి. ఇక్కడ లైఫ్ సర్టిఫికేట్ అండ్ ఐడెంటిఫికేషన్ క్లిక్ చేయండి. తర్వాత ఆటోమేటిక్ మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సబ్మిట్ చేసిన డేట్, ఐడెంటిఫికేషన్ డేట్ 16 డిసెంబర్ 2024కి మీరు సబ్మిట్ చేశారు. అది మీకు కంప్లీట్ అయిందో లేదో ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ ఐడెంటిఫికేషన్ డ్యూ డేట్ అని చెప్పేసి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. కానీ ఇక్కడ ఈ కేసు ఏమవుతుంది, ఇన్ ప్రోగ్రెస్ అని వచ్చింది. వేరాస్ ఇది మాత్రం సబ్మిట్ అయిపోయింది. మీరు ఏం చేయాలంటే మీరు ఐడెంటిఫికేషన్ త్రూ మాన్యువల్ చేశారు కాబట్టి ఈ విధంగా ఇది ఒక టైప్. మీరు ఇక్కడ కంప్లీట్ అయిన డేట్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ 25 అని చెప్పేసి వచ్చింది అనుకోండి, మీకు సేమ్ ఎలా అంటే ఇప్పుడు 16 డిసెంబర్ కదా, 31 డిసెంబర్ 25 అని చెప్పేసి ఇక్కడ ఐడెంటిఫికేషన్ డ్యూ డేట్ ఆన్ అని చెప్పేసి వస్తుంది. అలా వస్తే మీకు ఆటోమేటిక్ మీకు పెన్షన్ మీకు యథావిధంగా మీకు పెన్షన్ వస్తుంది. ఇది ఒక టైపు. ఇంకోటి ఏంటంటే ఐడెంటిఫికేషన్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసి కూడా మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఐడెంటిఫికేషన్ సర్టిఫికేట్ ఉంది కదా, ఇక్కడ డౌన్లోడ్ బటన్ క్లిక్ చేయగానే ఇలా మీరు ఆధార్ OTP ఎంటర్ చేసిన తర్వాత మీకు రిజిస్టర్ మొబైల్ కి OTP రావడం జరుగుతుంది. OTP ఎంటర్ చేయండి. తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. తర్వాత అథెంటికేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు డౌన్లోడ్ ఐడెంటిఫికేషన్ సర్టిఫికేట్ అని చెప్పి క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు డౌన్లోడ్ అవుతుంది. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ డ్యూ డేట్ కూడా మీకు క్లియర్ గా కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Prove it, never listen to the no's, I just wanna keep moving, keep my head up when I give me what I'm looking for.